అండ్ ఆయన ఒక రూల్ కూడా బ్రేక్ చేశారు కదా, అంటే రూల్ అని కాదు కానీ ఒక స్టీరియో టైప్ ఉండేది ఆయనకి, ఇంకా డ్యూయల్ క్యారెక్టర్స్ లేవని అలా ఉంది, అది మాతో చేయడం. సో నెక్స్ట్ మీరు అసోసియేట్ అవ్వాలి అంటే ఎవరితో మళ్ళీ మళ్ళీ చేయాలి అనుకుంటారా, వీళ్ళతోనే, లేకుంటే కొత్త డైరెక్టర్సా, లేకపోతే లేదు నెక్స్ట్ మూవీ అంటే ఎవరిని చూసుకుంటారు, ఏ డైరెక్టర్ని చూస్తారు, ఏ డైరెక్టర్ కోసం చూస్తారు? అంటే మళ్ళీ నాకు అవకాశం ఇస్తే పూరి గారితో చేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ అవకాశం ఇస్తే రాము గారితో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత బేసిక్గా అంత బాగుంటుంది వాళ్ళతో ఫిల్మ్ చేయడం అనేది. సో మళ్ళీ నాకు అవకాశం ఇస్తే వాళ్ళిద్దరితో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ పూరి గారి గురించి, ఆర్జీవి గారి గురించి మాకు తెలియని ఏదైనా ఒక విషయం చెప్పండి. అంటే మీరు వాళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేశారు కదా, సో సెట్స్లో కానీ ఇన్ని నెలలు వాళ్ళతో ఉన్నారు కాబట్టి తెలియని ఏదైనా విషయం చెప్తారా మాకు, నార్మల్ ఆడియన్స్కి తెలియంది ఆర్జీవి గారి గురించి కానీ పూరి గారి గురించి? దే వెరీ గుడ్ పర్సన్. ఫస్ట్ ఏంటంటే బయట మనం అంటే చాలామంది అంటారు కదా రాము గారు ఆయన లాంటి పర్సన్ మనకు దొరకరు. రాము గారు అంటే వెరీ గుడ్ పర్సన్. బయట నుంచి చూసే వాళ్ళందరికీ రాము గారు కొంచెం ఏం మాట్లాడతారు అన్నది కూడా ఉంది కదా, సో మీరు దగ్గర నుంచి చూసారు కదా, అసలు ఏంటి చెప్పండి. ఆయన అంటే నేను ఆయన దగ్గర నుంచి చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలనిపించింది. అంటే ఆయన వెరీ గుడ్ పర్సన్. అంటే రెస్పెక్ట్ కానీ, అంటే ఎంత చిన్నవాడైనా సరే వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళ బిహేవియర్, అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక మనిషి ఎలా ఉండాలి, అంటే ఎలా బిహేవ్ చేయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆర్జీవి గారి దగ్గర, పూరి గారి దగ్గర. పూరి గారు అంటే ఇద్దరు సేమ్, ఆల్మోస్ట్ ఇద్దరు ఏంటంటే అంత గుడ్ పర్సన్స్, అందుకే వాళ్ళు బాగా ఫ్రెండ్స్. వాళ్ళ స్పాంటేనిటీ కానీ, సిచ్యువేషన్స్ని అనలైజ్ చేయడం కానీ, వీళ్ళిద్దరికీ ఒక డిఫరెంట్ లెవెల్ ఉంటుంది. గివెన్ అ ప్రాబ్లం ఎవరికి అంటే వాళ్ళు ఎలాంటి పర్సన్ అంటే వాళ్ళ ఫిలాసఫీస్ ఉంటాయి చూడండి, ఫిలాసఫర్స్ అంటారు చూడండి. సో అలాగా వాళ్ళది ఒక స్టైల్. ఓకే, వాళ్ళది ఒక డిఫరెంట్ అంటే ఒక స్టైల్ ఉంది వాళ్ళకి. అంటే ఆయన దగ్గర నుంచి మనం అలా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇద్దరి దగ్గర నుండి, ఒక పర్స్పెక్టివ్లో చూడడం. సో ఈ మూవీకి ఆ క్యారెక్టర్ల కోసం మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి ఆ లుక్ తెచ్చుకున్నారు. సో ఇంతకుముందు మీరు ఇలాగే ఉండేవాళ్ళ, లేకపోతే ఆ మూవీ కోసం కొంచెం వెయిట్ అంటే రంగా క్యారెక్టర్ అవన్నీ కొంచెం వెయిట్ తక్కువ ఉన్న క్యారెక్టర్స్, మీరు తగ్గారా లేకపోతే నార్మల్గా ఇంతేనా? అంటే నేను నార్మల్గా ఇంతే ఉంటాను, కానీ రాధా కోసం కొంచెం పెరిగానండి. ఓ పెరిగారా? ఇంకా రాధా కోసం కొంచెం వెయిట్ పెరిగి రంగా కొంచెం తగ్గించాను వెయిట్. ఓకే, సో వాళ్ళకి ఈ రంగా ఏంటంటే కొంచెం సన్నగా ఉండేవారు బాగా, సో దానికోసం కొంచెం వెయిట్ తగ్గడం జరిగింది దీనికి. ఓకే, సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని ఇలా ఉండవు కదా, రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉండవు, మేబీ నెక్స్ట్ అని హీరోయిజం ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయేమో. వాటి గురించి మామూలుగా హీరోయిజం అంటే బాడీ కానీ అంతా వేరు ఉంటుంది, సో దాని గురించి ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? అదే నెక్స్ట్ ప్రాజెక్ట్ దాన్ని బట్టి, అంటే ఐ మీన్ ఆ క్యారెక్టర్ని బట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, అంటే క్యారెక్టర్ని బట్టి. సో వంగవీటి గురించి, మీ గురించి చాలా విషయాలు చెప్పారు. చాలామంది నేను గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను, మీ గురించి చాలామంది సెర్చ్ చేస్తున్నారు శాండీ గురించి అని. సో మా ఇంటర్వ్యూతో వాళ్ళు తెలుసుకోవాలని అనుకున్నవన్నీ తెలుసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇంకా కొన్ని రోజులు అలాగే రన్ అవ్వాలని. హాయ్, ఐఎమ్ శాండీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్ మీడియా.